ఇద్దరు కలిసి నాకు పుంగి బజాయిస్తున్నారు? సారీ అత్త. అత్త మాతో డాన్స్ చేస్తుంది, అత్త మాతో కలివిడిగా ఉంటుంది. మేం చేసినా ఏం చేసినా అత్త ఏమనుకుంది అనుకుంటున్నారే? అదేం లేదు. అత్త డాన్స్ చేసినప్పుడు డాన్స్ చేస్తుంది, తోలు తీసినప్పుడు తోలు తీస్తుంది. అర్థమైందా నా తాలింపు? అది అవునే. మీ ఇద్దరు నడుములు ఏమైనా స్ప్రింగులు ఉన్నాయి? హో తెగ ఊపేస్తున్నారు నడుముని. అంటే బాంగ్రా డాన్స్ అంటే నడుము ఇలా ఊపాలి కదా. అబ్బా డోంగ్రీ మొక్కలకు బాంగ్రా డాన్స్ అవుతున్నామానే నా తాలింపు. సారీ అత్త. మూసుకొని ఇంట్లోకి వెళ్ళండి, లేకపోతే ఇద్దరు నడుములు తాలింపే ఆశ వస్తుంది. వెళ్ళండి. ఈ కోడళ్ళు మామూలు తాలింపులు కాదు. మనం ముందే తాలింపేసా అనుకో మూలను కూర్చుంటారు, లేకపోతే తర్వాత మనకు తాలింపేస్తారు వాళ్ళు. నన్ను పెళ్లి చేసుకోక ముందు నవలలు రాసేవాడు, నన్ను చేసుకున్న తర్వాత రామకోటి రాస్తున్నాడు. నీది మామూలు తాలింపానే. నోరు రామ 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 రామ. అబ్బా మీ నక్క వినయాలు మామూలు వినయాలు కాదు తాలింపు. మీ ఇద్దరి భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందంట. ఎప్పుడో విన్నారా సామెత? లేదత్త. ఇప్పుడు విన్నారుగా, గుర్తు పెట్టుకోండి. టీ పెట్టండి. ఏందే ఇద్దరు కలిసి నా పక్కన కూర్చున్నారు? టీవీ చూద్దామని. టీవీ చూడాలనుకుంటే కింద కూర్చొని చూడండి. నా తాలింపు నా పక్కన కూర్చొని కాదు. మీ కాళ్ళ దగ్గర ఎలా కూర్చుంటాం అత్త? ఆ రోజుల్లో మా అత్త నన్ను కాళ్ళ దగ్గర కూడా రానియలే. మీకైనా ఆ ఛాన్స్ ఇచ్చినా నేను. అర్థమైందా? మీ జనరేషన్ వేరు, మా జనరేషన్. ఏ జనరేషన్ లోనైనా కాకరకాయ చేదుగానే ఉంటది, చక్కెర తీయగానే ఉంటది నా తాలింపు. పురుగులు పడి పోతావు. ఇన్నా అంటే పొలానికి పురుగు పట్టిందట, ఎక్కువ పురుగు మందు కొట్టమని చెప్తున్నా. ఏదైనా పురుగుల మందు మిగిలితే కొద్దిగా ఇంటికి తెమ్మను. ఎందుకు రామా? నీకు కొడదామని రామా. రామ రామ. నేను చెల్లి బజార్కి వెళ్ళొస్తాము. బజార్కి వెళ్ళి ఏం చేయాలంట? గాజులు కొనుక్కోవాలత్త. పాత గాజులు చాలాయనా మీకు? కొత్త చీరకి మ్యాచింగ్ గాజులు కొనుక్కుందామని. మీరిద్దరు నాకు కోడలుగానే మ్యాచ్ కాల. మీకు మ్యాచింగ్ ఎందుకే? మీ కొడుకులకు మ్యాచ్ అయ్యాం కదా. నా కొడుకులని క్యాచ్ చేసి నాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారే మీరిద్దరు. మీరిద్దరు మామూలు తాలింపులు కాదు. మీరిద్దరు దుష్టులని శిక్షించొచ్చు కదా రామా. నీ కాలు విరుగుతాయి రామా. రామ రామ. ముందొచ్చిన మొగుడేలా మూలను కూర్చున్నాడు. నిన్నొచ్చిన తాలింపులకి ఇంత ఎగురులాట వద్దని చెప్తున్నా నా తాలింపు. అర్థమైందా? మూసుకొని లోపలికి వెళ్ళండి. ఎద్దుకు ముక్కు తాడేస్తేనే మన మాట వింటది, లేదనుకో దాని మాట మనం వినాల్సి వస్తుంది. నేను శిరీష అలా బయటికి వెళ్ళి వస్తాం. అమ్మా నేను ముందు అలా బయటికి వెళ్ళొస్తాం. అరే అరే నా తాలింపులు వస్తాయి, నా తాలింపులు వస్తాయి. అందరికి ముక్కుతాడు వేయలేవు రామా. నాకు సిగ్గులేదు కాబట్టి నేను ముక్కుతాడు వేయించుకున్నా. ఈ జనరేషన్ వేరు రామా. ఏ జనరేషన్ లో చింతపండు పుల్లగానే ఉంటుంది, మిరపకాయ కారంగానే ఉంటది రామా. రామ రామ. అమ్మ అత్త ఒక మాట చెప్పింది, ఒక మాట విందామని లేదు ఈ తాలింపులకి. ఓ మొగుండి బెడ్రూమ్ లో గెలకడం, ఆడకమని మోపు చేయడం, బయటికి వెళ్ళిపోవడం. అమ్మా సారీ అమ్మా, లేట్ అయింది. పర్లేదులే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. వస్తే నా తాలింపులు. బేవా బయటికి పోయి బిర్యానీ తిన్నారే? లేదత్త. మీరు బయటికి పోయి బిర్యానీ కదా తిన్నది? మీకెలా తెలిసిందత్త? నేను ఆవలిస్తే బేవులు లెక్క పెట్ట రకంలే. ఇంకోసారి నా కొడుకులు బయటికి తీసుకెళ్ళు, బిర్యానీ తినిపించు, ఐస్ క్రీమ్ తినిపించు, తొక్కో తినిపించు, తోలు తినిపించు అన్నారనుకో ఇద్దరికి తాలింపేస్తానేమనుకుంటున్నారు. మూసుకొని లోపలికి వెళ్ళండి. పిల్లలకి వెళ్ళి బయటకు తీసుకెళ్లి బిర్యానీ తినిపిస్తారు కానీ అమ్మ ఇంట్లో ఉంది దానికి పులిహోర తీసుకెళ్ళడం అని ఉండదు. అందరు ఈ రోజుల్లో దొంగ నక్కులే. ఆకలేస్తుంది రామా. నన్ను తిను రామా. నాకే లేక మోచేయి నాకుతుంటే ఇంకోటి చరికాలు నాకాడంట. అమ్మా శిరీష వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తాం. ఎవరిని తగిలిస్తే కరెక్ట్ ఉంటుందో వాళ్ళనే తగిలించావు రామా. నువ్వు మూయి రామా, లేకపోతే నిన్ను అగ్గులో పెట్టి తగల పెడతాను రామా. రామ రామ. చూడు బిడ్డ, పిల్లాన్ని ఎప్పుడు సంకలో పెట్టుకొని తిరగద్దురా. ఆ రోజుల్లో మా అత్త మీ నాన్నను ఆ మూలను కూర్చోబెడితే నన్ను ఈ మూలను కూర్చోబెట్టేది. ఇప్పుడు కూడా ఈ మూలనే కూర్చున్నావు కదా రామా. నువ్వు ముయి రామా. రామ రామ. అప్పుడు మీ జనరేషన్ వేరు, ఇప్పుడు మా జనరేషన్ వేరమ్మా. బిడ్డ ఏ జనరేషన్ లో అయినా పాలు తెల్లగానే ఉంటాయి, ఐస్ నీళ్ళు తెల్లగానే ఉంటాయి బిడ్డ. ఆ రోజుల్లో మొగుడు ఆ మూల ఉండి, పిల్లం ఈ మూల ఉండి
ఇట్లా చూసుకుంటేనే పిల్లలు పుట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటో కసుకొని ఉన్న పిల్లలు పుట్టట్లేదు. మీ ఇద్దరికి సాధ కాకపోతే చెప్పండి, మేమిద్దరం పిల్లలు కానీ చెరో పిల్లని మీకు ఇస్తాం. ఎందుకు రామా నీకు అంత ఆవేశం? నీ ఆవేశంతో నా ప్రాణాల మీదకి దేకు రామా. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు రామా. సరే అమ్మా, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళంలే, పద పడుకుందాం. మీరు వెళ్ళండి, నేను చెల్లి అత్తయ్య కాలు పట్టేసి వస్తాం. అలాగే. అత్తకి సేవ చేసుకోవడం కోడలి బాధ్యతని ఇప్పుడైనా తెలుసుకున్నారు. రండి, సేవలు చేసుకోండి. ఏందే నా మెడలో పిసుకుతారా మీరు? ఎంత ధైర్యమే మీకు? బిడ్డ 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 గుడ్డ శపాష్ రామా, ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను రామా. నువ్వు ఈ రామా, దాని మెడ పిసికినా దాని బల్బు తగ్గదు రామా. గాజులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి, పువ్వులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి. అవును 30 సంవత్సరాలు చేస్తున్నావు పెత్తనం, ఇంకా చాలదానే? ఇంకా చేస్తాను. ఏంటి నువ్వు చేసేది? దొండకాయ పచ్చడి. కోడలు రామా, ఎవడైనా జీవితంలో ఒక్కసారి రామకోటి రాస్తాడు. ఇది పెట్టే టార్చర్ వల్ల నేను 30 సార్లు రామకోటి రాశాను రామా. ఆ తాళం చెవి నాకు ఇచ్చి మామ బుక్కి ఈ బుక్ పట్టుకుని మూలను కూర్చొని రామకోటి రాసుకో, లేదంటే రోజు చావు వెంట పడుతుంది. అది కాఫీ రూపంలో కావచ్చు, టీ రూపంలో కావచ్చు, అన్నం రూపంలో కావచ్చు, నీళ్ల రూపంలో కూడా కావచ్చు. నేను తాళాలు కుత్తి నేను ఇవ్వా. ఇవ్వవా? ఇవ్వవా? ఏంటే ఇంకా పడుకోలేదు? పదండి పడుకుందాం. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు లేరా, మీ అమ్మ ఆ జనరేషన్ లో ఉంటే నా కోడలు ఈ జనరేషన్ తీసుకొచ్చారు, చిన్న తాలింపు వేశారు అంతే. ఇదిగో ఇక్కడ నుంచి నా ఇంటి బాధ్యత నా ఇద్దరికి కోడలికి అప్పగిస్తున్నా. అయ్యో పెద్దవారు తాళాలు మీ దగ్గరే ఉండాలి అత్తయ్య, మాకెందుకు? ఓకే వద్దులే, మీ దగ్గర ఉంచుకోండి. అదేంటమ్మా పెత్తనం నీ దగ్గర ఉండని వాళ్ళకి ఇస్తావేంటి? నేను 4 రోజులు బతకాలనుకుంటున్నాను రా. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నలుగురికి అర్థమైంది లేరా. ఇక నుంచి రామకోటి నేను రాద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు రామకోటి రాయడం ఏంటమ్మా? నేను 30 సార్లు రామకోటి రాస్తా, నా కొడుకు వచ్చి నన్ను అడగలేదు. ఇది ఒక్కసారి రామకోటి రాస్తా అంటే ఎందుకు రాస్తున్నావు అమ్మా అంటారా? ఏంటో నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. సరే ఏదో ఒకటి రాసుకోండి, పడుకుందాం. రాత్రికి రాత్రి రాజ్యాలు మారిపోవడం అంటే ఇదేమో. నా జీవితంలో రామకోటి రాస్తాను అనుకోలే, ఏంది ఇద్దరి వల్ల రామకోటి రాయాల్సి వస్తుంది. మావాడు బాగానే రాశాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం.